N777 న్యూస్ కి స్వాగతం. ఒకసారి ఇలా చూడండి పర్లే బాగుంది. ఇలాగ బాగుంది, ఇలాగే బాగుంది, ఇప్పుడే బాగుంది. అడగండి ఇవ్వండి. ఓకే సరే అండి, ఇలా చూడండి. మీరు ఎట్లా చూస్తున్నారు? పెద్దలందరికీ నా నమస్కారములు అండ్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. ఈరోజు జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నన్ను సత్కరించడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు MCH ప్లాస్టిక్ సర్జరీలో యూనివర్సిటీ ఫస్ట్, అదే స్టేట్ ఫస్ట్ వచ్చింది. దానికి కారణం మా తల్లిదండ్రులు, నా కుటుంబ సభ్యులు, మా హస్బెండ్, ఇంకా తమ్ముడు అందరూ కృషి వల్ల నేను ఈ స్థాయికి ఎదగలిగాను. నాతో పాటు నా ప్రొఫెసర్స్ డాక్టర్ సుమితా శంకర్ మేడం, డాక్టర్ ప్రసాద్ సార్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. స్కూల్ నుంచి కూడా మా టీచర్స్, ఇంటర్ MBBS అందరి టీచర్స్ అందరూ కూడా నాకు హెల్ప్ చేశారు. వాళ్ళు అందరి కృషి వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. నాలాగే ప్రతి మహిళ బయటకు వచ్చి జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. అప్పటి వరకు మన అమ్మాయిల్లో చైతన్యం అనేది పెరగాలి. నా గ్రామానికి, నా చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలకి కూడా నేను నా వంతు సహాయం చేస్తానని ఈ సందర్భంగా చెప్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా సోదరుడైన మా అన్నయ్య గారు కుమార్తె ఈరోజు జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆవిడకి ప్లాస్టిక్ సర్జరీలో స్టేట్ ఫస్ట్ రావడం జరిగింది. అలాగే మెడల్ సాధించడం కూడా జరిగింది. ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా 10th కూడా డిస్టింక్షన్లో పాస్ అవడం, అలాగే ఇంటర్లో కూడా మన పెద్దాపురం డివిజన్ కూడా ఫస్ట్ రావడం, అలాగే మొన్న MBBSలో కూడా స్టేట్ సెకండ్ ర్యాంక్ రావడం, గోల్డ్ మెడల్ సంపాదించడం కూడా, స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించడం కూడా జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా చదువు మీద ఆసక్తితో వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తల్లిదండ్రుల కృషితో ఎంతో బాగా చదువుకుని ఈరోజు వాళ్ళ భర్త గారైన ఆ డాక్టర్ గారు కృషితో కూడా ఈరోజు ఈ రకమైన స్టేట్ ఫస్ట్ సాధించడం చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు మా జగ్గంపేట నియోజకవర్గంలో మా అందరికీ కూడా గర్వకారణం కింద ఉంది. ఎందుకంటే మా ఒక సోదరుడు కూతురైన ఈ డాక్టర్ గారు స్టేట్లోనే ఫస్ట్ రావడం అదొక గర్వకారణంగా చెప్తూ, మా జనసేన పార్టీ తరఫున కూడా ఆవిడని ఈరోజు మహిళా ఇంటర్నేషనల్ డే సందర్భంగా ఆవిడని మేము సత్కరించడానికి ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చి డాక్టర్ గారిని సత్కరించడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవిడని ఆదర్శంగా తీసుకుని ఈరోజు
మహిళలందరూ కూడా ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు అన్నగారు అయినటువంటి ధోని సత్యనారాయణ గారి కుమార్తె, నాకు కూడా వరుస కుమార్తె అయినటువంటి నవ్యహారిక ఈరోజు కిర్లంపూడి మండలం తామడ గ్రామానికి చెందినటువంటి నవ్యహారిక ఈరోజు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఉత్తీర్ణ పరీక్షలో మరి స్టేట్ ఫస్ట్ సాధించి 2 రోజుల క్రితమే మన ప్రభుత్వం వారు కూడా అధికారికంగా గోల్డ్ మెడల్ ప్రకటించడం జరిగింది. మరి ఈరోజు ఎందుకంటే మహిళా దినోత్సవం సందర్భంగా మరి ఆమెను సత్కరించాలని అందరూ కలిసి వచ్చాం. మరి దానికి అనుగుణంగా ఈరోజు నవ్యహారిక ఈరోజే కాదు, చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడి 10th క్లాస్లో కిర్లంపూడి మండలంలోనే ఫస్ట్ రావడం జరిగింది. అలాగే MBBSలో కూడా గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఇప్పుడు MCHలో కూడా మరి ఉత్తీర్ణత సాధించి స్టేట్ ఫస్ట్ రావడం అనేది ఆసామాన్య విషయం కాదు. దాని నిదర్శనం ఆమె యొక్క కృషి, పట్టుదల, దానికి తోడ్పాటుగా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల కృషి కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే అది నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. ఏ పని చేసిన తమ్ముడు ఇలా ఉంది, ఇలా చదివిస్తున్నాను అని ఎప్పుడు కూడా వాళ్ళని ప్రోత్సహించి మరి ఎంత అభివృద్ధిగా పదంలో ముందుకెళ్తున్న నవ్యహారికి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మాణిక్యాలు అంటే ఎక్కడో ఉండవు, ఈ మట్టిలోనే ఉంటాయి. కిర్లంపూడి మండలం తామడ గ్రామంలోనే మరి ఇవాళ స్టేట్ ఫస్ట్ వచ్చిందంటే అది నా గ్రామానికి, మరి హారిక జన్మించిన తల్లిదండ్రులకు, వాళ్ళ భర్త గారైనటువంటి డాక్టర్ గారికి కూడా మరి పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి నేను మా కుమార్తెను కోరుకునేది ఏంటంటే ఈరోజు ఆవిడ ఇంకా భవిష్యత్తులో ఉన్నత స్థానం సాధించి ప్రజలకు మెరుగైన వైద్య సహాయం ఆమెగా తోచిన విధంగా సహాయం చేసి ఈ ప్రజలకు మరి మంచి సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవనీయులైన పెద్దలు రమేష్ గారు, శ్రీకాంత్ గారు, బాబంకుల్ గారు, మరియు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, నవ్య గారిని అభినందించడానికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారములు. నా పేరు డాక్టర్ గంధం శ్రీరామ్ అండి. నేను జనరల్ సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను అండి గుంటూరు మెడికల్ కాలేజ్లో. నా భార్య అయిన నవ్యహారిక గారికి MCH సూపర్ స్పెషాలిటీ ఉత్తీర్ణత పరీక్షల్లో స్టేట్ హైయెస్ట్ మార్క్ రావడం నాకు చాలా సంతోషంగా ఉందండి, చాలా గర్వకారణంగా ఉంది. తను స్కూల్ నుండి కూడా చాలా కష్టపడి చదువుకొని ఒక ఉన్నత స్థానానికి వచ్చిందండి. స్కూల్లో కూడా తను స్కూల్ టాపర్, దాంతోపాటు కిర్లంపూడి మండలం కూడా స్కూల్ పెద్దాపురం డివిజన్ కిర్లంపూడి మండలంలో కూడా తను ఫస్ట్ ర్యాంక్ వచ్చింది 10th క్లాస్లో. తర్వాత ఇంటర్మీడియట్లో కానీ MBBSలో కానీ తనకి ఇంటర్మీడియట్లో గోల్డ్ మెడల్, తనకి MBBSలో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ కూడా సాధించింది. తర్వాత PG ప్రవేశ పరీక్షలో కూడా మంచి గుంటూరు మెడికల్ కాలేజ్ అనేది స్టేట్లోనే వన్ ఆఫ్ ది టాప్ మెడికల్ కాలేజ్ అండి. అలాంటి టాప్ మెడికల్ కాలేజ్లో తను సీట్ సాధించడం, ఆ సీట్ సాధించిన తర్వాత మళ్ళీ కష్టపడి చదువుకొని తర్వాత ఆ ఉత్తీర్ణత పరీక్షల్లో కూడా స్టేట్ హైయెస్ట్ మార్క్స్ సాధించడం అనేది చాలా సంతోషంగా ఉందండి. అయితే ఏంటంటే ఈ ప్రయాణంలో తను ఎంతో హార్డ్ వర్క్ చేసిందండి. చిన్నప్పటి నుండి కూడా చాలా హార్డ్ వర్క్తో కష్టపడి చదువుకుంది. దాంతోపాటు కూడా దేవుడు తనకు చాలా మంచి మనసు ఇచ్చాడు. ఈ చదువే కాకుండా మంచి మనసు కూడా ఇచ్చాడు. తను ఏంటంటే ఇంతకుముందు ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేసింది. తర్వాత కొంతమంది తన కోసం అంటూ తను చదువుకున్న మెడికల్ కాలేజ్ కానీ, తను వర్క్ చేస్తున్న మెడికల్ కాలేజ్ కానీ తన కోసం అంటూ వచ్చిన ఎవరన్నా పూర్ పేషెంట్స్కి దగ్గరుండి సర్వీస్ చేయడం కానీ, వాళ్ళకి ఆర్థికంగా హెల్ప్ చేయడం కూడా చాలాసార్లు చేసిందండి. ఆ మంచి మనసు వల్లే దేవుడు ఈరోజు తనకి ఈ మార్క్స్ కానీ ర్యాంక్ కానీ ఇచ్చాడని చెప్పి నేను భావిస్తున్నాను. మరొకసారి నవ్యహారికని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇక్కడ తనని అభినందించడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి.